తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ లో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కోట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించాలి అని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ ద్వారా చెత్తరహిత పట్టణంగా తయారు చేసుకోవడం, రాష్ట్రంగా తయారు చేసుకోవడం అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఇందులో ప్రధానంగా మనందరం కూడా మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది। మున్సిపాలిటీ వారు వస్తారు, క్లీన్ చేస్తారని మాత్రమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తని ఎదుటింటి మీదకి వేసేయటం కాకుండా, లేకపోతే రోడ్డు మీదకి విసిరేయటం కాకుండా మనమే దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఇంటి దగ్గర తడి చెత్త పొడి చెత్త, ఇందాక బుర్రకథలో వాళ్ళు చక్కగా చెప్పారు, తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త ఏంటండి అని అవి సెపరేట్ చేసుకుని ఇస్తే వాటిని తడి చెత్తను మళ్ళీ మనం డిగ్రేడ్ అవుతుంది, పొడి చెత్తలో ఏమి డిగ్రేడ్ అవుతాయి ఏం డిగ్రేడ్ కావనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది। మొత్తంగా మన అందరిలో అవగాహన వస్తే తప్పితే ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమానికి సరైనటువంటి ఫలితం రాదు। అందువల్ల మన భాగస్వామి ఉంటేనే, మన ప్రజల యొక్క భాగస్వామి ఉంటేనే కార్యక్రమం బాగా జరుగుతుంది కనుక ఈ విషయంలో మీరు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇది కేవలం ప్రభుత్వం చెప్పేది కనుక ఒక టెంట్ వేసి ఒక స్టేజ్ కట్టి ఒక బుర్రకతోటి ఈ కార్యక్రమాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కాదు। ఇది మన అందరిలో అవగాహన రావడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం। అందువల్ల దయచేసి అందరూ గుర్తించండి, ఈసారి టాపిక్ ఏంటంటే జీరో వేస్ట్, అంటే ఏ రకమైనటువంటి మనకి వేస్ట్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకులు శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, అలాగే మన నిడదవోలును స్వచ్ఛ నిడదవోలుగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మనం నిర్వహించుకుని ఏదో ఒక నాటికి మన గ్రామాలు కానీ, మన పట్టణాలు కానీ, మన వార్డులు కానీ అన్నీ కూడా ఏ రకమైనటువంటి చెత్త లేకుండా ఉండవలసిన అవసరం ఉంది। దానికి ఎందువల్ల ఉండకూడదంటే అది ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమం, మరొకరికి ఉపయోగపడే కార్యక్రమం కాదు, మనకు ఉపయోగపడేది। ఖచ్చితంగా మనకి చెత్త లేకుండా ఉంటే ఈగల ముసరు, దోమలు రావు, తద్వారా మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి। మన పిల్లల ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉంటేనే ఆరోగ్య దేశం తయారవుతుంది అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకుని మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మన ఆరోగ్యాల కోసం, మన సంరక్షణ కోసం మనం చెత్తని జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, మీరు వింటున్నటువంటి 4 మాటలు, నేను చెప్పిన 4 మాటలు, బుర్రకథలో చెప్పినటువంటి అంశాలు, అధికారులు చెప్తున్న మాటల్ని 10 మందికి చెప్పండి। మీరు ఇక్కడ విని ఇక్కడ వరకు వదిలేయకుండా మీ పక్కన